హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. మినపగారెలు వేసేటప్పుడు చాలామందికి గట్టిగా వస్తుంటాయి, లేదంటే నూనె పీల్చేస్తుంటాయి. పర్ఫెక్ట్ షేప్ రాక తంటాలు పడుతుంటారు కదా. చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ హోటల్లో ఎలా తయారు చేస్తారో అదేవిధంగా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. వడలు బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటాయి. అవి ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు వీడియో నేను చూపించబోతున్నాను. ముందుగా నేను ఇక్కడ 1 గ్లాస్ వరకు మినపప్పును తీసుకున్నాను. శుభ్రంగా 3 సార్లు కడుక్కొని 4వసారి నీళ్లు పోసి 4 నుంచి 6 గంటల వరకు నానపెట్టుకోవాలి. నేను ఇక్కడైతే 6 అవర్స్ పాటు నానపెట్టుకున్నాను. ఇప్పుడు ఈ మినపప్పులో ఉన్న వాటర్ అంతా వంపేసి మినపప్పుని మనం మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకోవాలి. మిక్సీ జార్లో రుబ్బినా కూడా మినపగారెలు చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా గ్రైండర్లో రుబ్బినట్టుగానే వస్తాయండి. ఇప్పుడు నేను మినపప్పుని మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. మిక్సీ జార్లో మినపప్పుని యాడ్ చేసుకునేటప్పుడు ఒక పావు వంతు వరకు యాడ్ చేసుకొని కొంచెంగా రుబ్బుకోవాలి. ఇందులోనే మినపప్పుని రుబ్బుకునే ముందే మనం రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. పప్పు రుబ్బుకున్న తర్వాత సాల్ట్ని యాడ్ చేసుకుంటే సరిగా మిక్స్ అవ్వదు, అందుకని ముందుగా యాడ్ చేసేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోని కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజ్గా కాకుండా మినపిండిని ఇలా రుబ్బుకోవాలన్నమాట. ఇక నేను చూపించే కన్సిస్టెన్సీలో మీరు రుబ్బుకుంటే గ్రైండర్లో రుబ్బుకున్న పిండితో వేస్తే ఎలా వస్తాయో గారెలు అదేవిధంగా చాలా సాఫ్ట్గా క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఈ మినపిండిని మనం ఒక బాక్స్లోకి వేసుకోవాలి. పిండిని చూస్తేనే తెలుస్తుంది కదా, కొంచెం ప్లఫీగా ఉంది. ఇలా వస్తేనే మనకి గారెలు కొంచెం మనకి పెద్ద సైజులో కుకింగ్ సోడాని యాడ్ చేయకుండానే మినపగారెలు హోటల్ స్టైల్లో వస్తాయి. ఇప్పుడైతే మిగిలిన పప్పు అంతటిని కూడా ఇలాగా పిండిలా రుబ్బేసుకోవాలి. ఈ మినపరుబ్బు వేసుకున్న బాక్స్ పైన మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బాక్స్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. ఫ్రిడ్జ్లో 1 గంట సేపు అయినా పెట్టుకుంటే గారెలు చాలా ప్లఫీగా వస్తాయి. ఇదేనండి బెస్ట్ టిప్. ఇలా ఒకసారి తయారు చేయండి, మీరైతే హోటల్ స్టైల్లో ఈజీగా మీరు గారెలను తయారు చేసేస్తారు. 1 గంట తర్వాత ఫ్రిడ్జ్లోంచి బాక్స్ని తీసి మూత తీసుకొని పిండిని చూపిస్తున్నాను చూడండి. ఇలా ఈ కన్సిస్టెన్సీలో మనం మినపప్పుని రుబ్బుకోవాలి. రుబ్బు చూసారా ఎలా ఉందో, మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. పిండి మరీ మెత్తగా రుబ్బాల్సిన అవసరం లేదండి, లైట్గా గరుగ్గా ఉంటే సరిపోతుంది. చాలామంది కోర్స్గా గ్రైండ్ చేస్తూ ఉంటారు, అలా చేసినా కూడా గారెలు పర్ఫెక్ట్గా రావు. కొంచెం గిన్నెలోకి వాటర్ని తీసుకొని ఆ వాటర్లో పిండి ముద్దను వేసుకోవాలి. పిండి పైకి తేలుతూ ఉన్నదంటే మన రుబ్బుకున్న పిండి అనేది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉన్నట్టు అన్నమాట. లేదంటే ఒకసారి చక్కగా బీట్ చేసుకొని పిండిని రెడీ చేసుకోవాలి. ఇప్పుడైతే నాకు పర్ఫెక్ట్గా ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పిండిని నేను గారెల్లా వేసుకోవడానికి తయారు చేసుకుంటున్నాను. ఇందులోనే మిగిలిన ఇంగ్రీడియంట్స్ అన్ని యాడ్ చేసుకుంటున్నాను. 1 టీ స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకుంటున్నాను. ఇందులోనే ఒక పెద్ద సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటాను. ఇందులోనే కొంచెం కొత్తిమీర, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం, అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసుకుంటున్నాను. వీటన్నిటిని కూడా ఈ పిండిలో వేసుకోవాలి. ఈ గారెల పిండిలోనే మనం కొన్ని మిరియాలను కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడైతే పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను కాబట్టి మిరియాలని యాడ్ చేసుకోవట్లేదు. మీరు పచ్చిమిర్చికి బదులుగా మిరియాలను యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే వీటన్నిటిని కూడా చక్కగా ఈ పిండిలో కలిసేలా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడే ఉప్పు కూడా ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయింది. వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చక్కగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా పిండిలో చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు పిండి ముద్దని కొంచెంగా తీసుకుంటూ మనం గారెలా వేసుకోవాలి. మనకి గారెలు ఎంత సైజులో కావాలో దాని తగ్గట్టుగా మనం పిండి ముద్ర అనేది తీసుకోవాలి. చూసారా, మరీ గట్టిగా లేదు మరీ పలుచగా లేదు, పర్ఫెక్ట్గా ఉంది. ఇలా ఉంటేనే గారెలు పర్ఫెక్ట్గా వస్తాయి మనకి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రై సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం పిండి ముద్ర వేసుకొని ఆయిల్ హీట్ అయిందో లేదో చెక్ చేసుకోవాలి. పిండి ముద్ద వేయగానే పైకి తేలిందంటే ఆయిల్ చక్కగా హీట్ అయినట్టు. ఇప్పుడు మనం గారెలను వేసుకోవాలి. ఆయిల్ హీట్ అవ్వకముందే మనం పిండి ముద్దని గారెలా వేసుకున్నామంటే ఆయిల్ పీల్చుకుంటుంది అనమాట. అందుకని బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాతనే గారెలు వేసుకోవాలి. ఇప్పుడైతే మనం చేతికి కొంచెం తడి చేసుకొని పిండి ముద్దను తీసుకొని రౌండ్గా తయారు చేసుకొని ఇప్పుడు గారెల షేప్లో ఒత్తుకొని వేసుకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియం సైజులో వేసుకుంటే మనకి గారెల షేప్ అనేవి పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. గారెలు వేసుకునేటప్పుడు మధ్యలో చిల్లు పెట్టుకోవడం వల్ల లోపల పిండి అనేది చక్కగా ఉడుకుతుంది. ఇలాగా బాండికి సరిపడినన్ని వేసుకోవాలి. చేతికి పిండి అంటుకోదండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఒకసారి ఇక్కడ నేను చూపించే విధంగా ట్రై చేయండి. గారెలు వేయడంలో మీరు కూడా ఎక్స్పర్ట్స్ అయిపోతారు. మీరు చేత్తో వేసుకోలేము అనుకుంటే గరిటె సహాయంతో కానీ లేదంటే
ఆకు మీద పెట్టుకొనైనా వేసుకోవచ్చు, పాల కవర్ మీద పెట్టుకొనైనా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలా చేత్తో వేసుకున్నా కూడా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలాగా ఒక సైడ్ వేగిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత గారెల్ని ఆయిల్లోంచి తీసేసి టిష్యూ వేసుకున్న ప్లేట్లోకి వేసుకోవాలి. ఇలాగే మిగిలిన పిండి అంతా కూడా గారెలా తయారు చేసుకోవాలి. గారెలు వేసిన తర్వాత మంట అనేది మీడియం టు లోకి అడ్జస్ట్ చేసుకొని గారెలను వేయించుకోవాలి. గారెలు వేయించుకునేటప్పుడు మరి ఎల్లో కలర్లో వేయించుకొని తీసుకోకూడదు. గారెల్ని మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇలాగే మిగిలిన పిండి అంతటిని కూడా గారెలా వేసుకోవాలి. వడలు వేగిన తర్వాత ఆయిల్లో బబుల్స్ అనేవి కాస్త తగ్గుతాయండి. అప్పుడు మనం పర్ఫెక్ట్గా వేగినట్టు వెంటనే ఆయిల్లోంచి తీసేసుకోవచ్చు. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయి. చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ మీరు కూడా ఇంట్లోనే గారెల్ని హోటల్లో ఎలా తయారు చేస్తారో అలాగే తయారు చేసేసుకోవచ్చు. చాలా క్రిస్పీగా లోపల చాలా సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. చాలా టేస్టీగా ఉన్నాయి కూడా. మినపగారెల్ని కొబ్బరి చట్నీతో కానీ సాంబార్తో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటాయండి. నేను ఇక్కడైతే సాంబార్తో సర్వ్ చేస్తున్నాను. వేడి వేడి గారెల్లో వేడివేడి సాంబార్ను వేసి సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి. సాంబార్ చట్నీ ఏమీ లేకపోయినా కూడా గారెల్ని అలాగే తీసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం, జీలకర్ర, కొత్తిమీరను వేసాం కాబట్టి చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.